హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీకు కొత్త రకం చారు చూపిస్తున్నానండి. మా ఊర్లో చాలా ఎక్కువ ఇది, అందరికీ చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఈ చారు. అదే ఆకుకూర బ్యాళ్ళు పెట్టి చేస్తామండి మేము. ఈ ఆకుకూర పేరు దంటుకూర అంటాము. దంటుకూర ఆకు గ్రీన్ కలర్ది ఉంటుంది, రెడ్ కలర్ది ఉంటుంది. రెండు చూపించానండి మీకు. ఆ కలరు సోయా కూర అంటే సబ్సిడీ అంటాము చూడండి. రెడ్ కలర్ది, గ్రీన్ కలర్ది రెండు ఉంటాయి ఇందులో. అది సబ్సిడీ సోయా. ఈ ఆకుకూరతో ఈ చారు చేసేదండి. బ్యాళ్ళు ఈ ఆకు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఒక గ్లాస్ బ్యాళ్ళు తీసుకున్నానండి. ముక్కాలు గ్లాసే నేను తీసుకుని ఉండేది కంది బ్యాళ్ళు. ఇవి శుభ్రంగా కడిగి ఒక పాత్రలో స్టవ్ పైన పెట్టేద్దామండి. బ్యాళ్ళు మునిగి ఎక్కువ నీళ్లు తీసుకోండి. ఆకు ఉడకడానికి కూడా కావాలి మనకి. బ్యాళ్ళు ఉడకడానికి కుక్కర్లో పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది. అందువల్ల నేను కుక్కర్లో పెట్టడం లేదు, గిన్నెలోనే ఉడికిస్తున్నాను. చూడండి, ఆకుకూర శుభ్రం చేసి ఇలా నీళ్ళలో పెట్టండి. ఉండే మన్నంతా దిగుతుంది, అంతా క్లీన్గా బాగా కడుక్కోవాలి. ఆకుకూర పసుపు వేసి ఇలా ఉడకడానికి పెట్టానండి. ఉడికిస్తున్నాను. అర్ధం వరకు ఉడికియండి చాలు. బ్యాళ్ళు కాస్త గట్టిగా ఉన్నప్పుడు ఈ ఆకుకూరని పెట్టేయాలి అందులో. ఆకుకూర కాడలతో సహా అలాగే పెట్టాను చూడండి. వేర్లు మాత్రం కట్ చేశాను. లేతగా ఎక్కడి దాకా లేతగా ఉందో అక్కడి దాకా కట్ చేసుకొని, మనం సన్న ముక్కలుగా కట్ చేసే అవసరం లేదు. ఆకుకూరని ఇలాగే పెట్టాలి, చాలా బాగుంటుంది ఉడికియడానికి. తొందరగా ఉడికిపోతుందండి. మనం అర్ధం బ్యాళ్ళు ఉడికిన వెంటనే ఆకుకూర పెట్టాలండి. ఆకుకూర మరీ లేట్ ఏం కాదు, త్వరగా ఉడికిపోతుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి చారు. బస్సారు అంటారు, వంచిన చారు ఇది మా సైడు. ఇలా ఉడికించుకోవాలండి. బ్యాళ్ళు పొడిగే ఉండాలి మనకి, చాలా మెత్తగా కాకూడదు. కుక్కర్లో పెట్టేసామంటే పేస్ట్లో అయిపోతుంది ఒక విజిల్కి. అందువల్ల పాత్రలో ఉడికిస్తున్నానండి. ఇప్పుడు అది రుబ్బుకోవడానికి మసాలాకి ఏం కావాలో అది వేయించుకుందామండి. ఒక చిన్న గడ్డ ఉల్లిపాయ, వెల్లుల్లి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా వేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి. మరీ ఎక్కువ ఏం ఫ్రై చేసే అవసరం లేదు. ఇలా కొద్దిగా వేయించుకుంటే మొత్తం అన్ని టమాటాలు అన్నీ ఒకేసారి వేసి వేయించేదేనండి. చూపిస్తాను నేను ఒకటి వేసి. ఈ వంచిన చారు బస్సారు అంటారండి. ఇది ముద్దకి అన్నంకి చాలా బాగుంటుంది. ఒక 5-6 లేదా 4-5 పచ్చిమిర్చి, మీరు కారంకి తగ్గట్టు. ఇందులో సాంబార్ పొడి కూడా వేస్తామండి, అందువల్ల చూసి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వద్దు అనుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చండి, లేదా ఉట్టి సాంబార్ పొడి వేసుకున్నా బాగుంటుంది. ఒక 2 టమాటాలు తీసుకున్నానండి నేను. పెద్దదైతే ఒకటే చాలు, చిన్నవైతే 2 టమాటాలు. ఇలా మొత్తం అన్నీ బాగా వేయించుకోవాలండి. చాలా మెత్తగా వద్దు, అర్ధం వేయించుకుంటే చాలు. కొత్తిమీర పెట్టాలండి, కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇలా అన్నీ వేడిగా ఉంటాయి కదండి, ఉల్లిపాయ టమాటా అవన్నీ దానిపైన ముచ్చి పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. కొత్తిమీరని కూడా ఎక్కువ వేయించొద్దండి, బాగుండదు టేస్ట్. ఇలా ముచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి, అంతే. ఆ ఉడికిపోతుంది. చిన్న ముక్క కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదన్నా సరే మీ ఇష్టం. ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి. ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాం చూడండి. బ్యాళ్ళు ఆకు, ఇందులో నుండి నీళ్లు సపరేట్ చేయాలి, కట్టు. ఇలా సపరేట్ చేసుకున్న దాంట్లో చింతపులుసు వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు నానపెట్టుకోవాలి. ఆ గొజ్జు తీసి ఆ నీళ్ళలో మనము కలుపుకోవాలి. చింతపండు పులుసు చూడండి, ఇలా కొద్దిగా వేసుకోండి. ఫస్ట్ మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఆ తర్వాత చూసి వేసుకోవచ్చు, స్టార్టింగ్లో ఎక్కువ వేయద్దండి. చిన్న ముక్కలుగా కట్ చేసిన ఈ కొబ్బరి ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకునేద్దామండి. గ్రైండ్ అయిపోయింది. ఇలా మెత్తగా చేసుకోవాలి కొబ్బరి మాత్రము. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అన్ని, టమాటో, వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవంతా వేసి అందులోనే మరి కొద్దిగా ఆకుకూర కూడా పెట్టాలి. బ్యాళ్ళు వేసుకోవాలి అందులోనే రుబ్బుకోవడానికి. ఇదేనండి మెయిన్ ఈ చారుకి. చూడండి, ఆకుకూర కొద్దిగా పెట్టుకున్నాము, వేసాము. బ్యాళ్ళు కొద్దిగా, సాంబార్ పొడి ఒక 2 లేదా 3 స్పూన్లు వేసుకోండి సాంబార్ పొడి.
ఆ తర్వాత తక్కువ ఉంటే వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసి ఇది మెత్తగా రుబ్బుకుందామండి. ఇది ఇప్పుడు ఇలా మెత్తగా రుబ్బేసుకున్నామండి. దీన్ని మనం కట్టు వంచి పెట్టుకున్నాం కదండి, బ్యాళ్ళది చింతపులుసు కలిపాం కదా, అందులోకి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తిరుగుమాత వేసుకోవాలి. మీకు నీళ్ళు ఎంత కావాలో అంత చూసి నీళ్ళగా ఉండాలండి. చారు మరి గట్టిగా పెట్టొద్దండి, బాగుండదు. కాస్త నీళ్ళగా ఉండాలి. ఉడికేపాటికి మనకి ఇంకా కాస్త దగ్గరికి అవుతుంది. ఇంతకీ నీళ్ళగా ఉండాలి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టేయాలండి. తిరుగుమాతకి కాస్త పెద్ద పాత్రనే తీసుకోండి, ఎందుకంటే పొంగు వచ్చేస్తుంది అది చారు. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మరి ఎక్కువేం పట్టదు ఆయిల్. వేడెక్కిపోయింది ఆయిల్. అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ లేదా ఒక 4 ఉద్దిబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు వేసేయండి. శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, 1/2 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలండి ఒక 6-7 ఇలా దంచి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి ఇలా తిరుగుమాత వేసుకోవాలి. వెల్లుల్లి వేగినాక కొద్దిగా ఆ తర్వాత ఉల్లిపాయ వేసేయండి. అందులో కరివేపాకు, ఎండుమిర్చి అండి ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కట్టులో రుబ్బుకున్న మసాలా అదంతా ఇందులో వేసి ఉడికియడమేనండి. చారు ఎంతో ఈజీగా టేస్టీగా త్వరగా అవుతుందండి. ఈ కొత్త రకం చారు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కాస్త పెద్ద పాత్రనే పెట్టుకోండి. పులుపు తక్కువ ఉందండి కొద్దిగా, అందువల్ల నేను పులుపు ఉప్పు వేశాను. సాంబార్ పొడి ఇంకొద్దిగా. తక్కువ ఉంటే మరీ వేసుకోవచ్చండి, ఎక్కువైందంటే తీయలేం కదండి, అందువల్ల చూసి వేసుకోండి. ఇలా పొంగు వస్తుంది. ఈ పొంగులు తగ్గాలండి, ఎక్కువ పొంగు ఉండకూడదు. పొంగు తక్కువైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అందులో ఇంకా మీరు కొత్తిమీర వేసేది, కరివేపాకు వేసేది ఏది ఉండదండి. ఇలా ఉడికి చేసినామంటే అయిపోయింది. ఫస్ట్లో ఎంత పొంగు వస్తుంది చూడండి, ఆ పొంగులంతా పోయిన తర్వాత ఇలా ఉండాలి చారు. ఈ కొలత ఉండాలి చూడండి నీళ్ళు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే. ఎంత త్వరగా అయిపోయింది చూడండి మనకి చారు. ఇప్పుడు తాలింపు చేసుకుందామండి. ఆ బ్యాళ్ళు ఆకు ఉంది కదండి, అది ఫ్రై చేసుకుందాము. నంచుకోవడానికి వస్తుంది, చాలా బాగుంటుంది ఆకుకూర తాలింపు. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర వేసానండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7. దీనికి వెల్లుల్లి రెబ్బలే టేస్ట్ అండి. వెల్లుల్లి వేయడం వల్ల. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ కూడా వేయాలండి, మరి వెల్లుల్లే కాదు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయ ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసానండి. ఎక్కువ ఉంటే ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది, అందువల్ల ఉల్లిపాయ ఎక్కువ వేసాను. కాస్త ఉప్పు వేసి వేయించుకుందామండి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే ఉప్పు ఈ తిరుగుమాతకంతా బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ముందుగా ఆకుకూర ఉంది కదండి, నీళ్ళంతా పిండి పక్కన పెట్టేసేయంటాము. ఈ ఆకుకూరని అందులో వేసేయాలి. అది కాస్త ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇందులో పసుపు అది ఏమీ వేయొద్దండి, ఇలాగే ఉండాలి, బాగుంటుంది. పసుపు వేసాం కదండి మనం ఉడికించుకునేటప్పుడే బ్యాళ్ళలో వేసాం కదా, అందువల్ల ఇప్పుడు పసుపు వేసేదే పని ఏం లేదు. అది ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత బ్యాళ్ళు వేసేసుకోవాలండి, లేదంటే బ్యాళ్ళు ఎక్కువ మెత్తగా అయిపోతాయి. అందువల్ల లాస్ట్లో బ్యాళ్ళు వేసి ఉప్పు చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. తక్కువ ఉంటే కాస్త వేసుకోండి, నేను తక్కువ ఉన్నంత వల్ల కాస్త వేసాను ఉప్పు. బాగా కలిపేయండి. ఒక 2 నిమిషాలు బాగా వేడి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి, అంతే. చూడండి ఎంతో ఈజీగా మనకు ఒక చారు, ఒక తాలింపు రెడీ అయిపోయింది. ముద్ద, రాగి ముద్ద అండి. రాగి ముద్ద కూడా ఎలా చేయాలనేది నేను ఈజీగా సంగటి కట్ట లేకోకుండా ఏది లేకోకుండా స్పూన్తోనే చేసేది నేను చూపిస్తానండి. మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలపండి ఎలా ఉందనేది. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.